సోమశిల దేవాలయాలని నేను అక్కడ ఉండి కట్టించాను. ప్రారంభించే ముందు కొబ్బరికాయ కొట్టి గుడి మీద ఒక రాయి తీద్దాం అని ప్రారంభిస్తుంటే ఊళ్ళో ప్రజలంతా వచ్చి చంపేస్తామని వచ్చారు. గడపర్లన్నీ పైకి కాదు, ముందు నీ మీద చూస్తామని చెప్పేశారు మన కెవి రమణాచారి గారు. అప్పుడు ఆర్డీఓ నాగరికర్ణం ఆయనకి ఈ విషయం తెలిసి పరిగెత్తుకుని వచ్చేసాడు ఆయన జీపులో. ఎందుకు మీరు ఇలా నాగిరెడ్డి గారి మీద దాడి చేశారని అడిగితే, దేవుడు గుడిని ఓడదీస్తారా ఏడు నుంచి తీసుకెళ్లి తరలిస్తారా? పాపం వాళ్ళకి అవగాహన లేక ఇల్లు మాత్రం తరలిస్తున్నాం, పశువుల్ని మీతో పాటు తీసుకెళ్ళండి, మీకు నష్టపరిహారం ఇస్తున్నాం అని చెప్పారే కానీ మీతో పాటు ఆలయాలను కూడా తరలిస్తామన్న విషయం వాళ్ళకి చెప్పలా. దాంతో వీళ్ళు దాన్ని ఒక పెద్ద అపచారంగా భావించి నా మీద దాడి చేయడానికి పూనుకున్నారు. ఎందుకు తీస్తున్నామో తెలుసా అని చెప్పి ఆయన అప్పుడు వాళ్ళందరికీ అవగాహన కల్పిస్తే, మీరేమో నీళ్లలో ఉండరా, మీరు బయటకు వెళ్ళిపోతారా, దేవుడి గురించి నోరు నాలిక లేదని దేవుడిని అలా వదిలేస్తారా? అదేనా మీకు కావాల్సింది? మీరు వెళ్తారు, గుడి ఓడదీసే దేనికోసం వచ్చాడు ఆయన? మీ ఆలయాన్ని మీరు ఓడదీయలేరు కదా. ఓడదీయమంటేనే మేము రాము, దెయ్యాలు కట్టిని దెయ్యాలు అంటారు. మరి ఇది ఓడదీయటానికి ఆయన శివనాగిరెడ్డి గారు వస్తే ఇట్లా చేస్తారా అన్న తర్వాత వాళ్ళంతా పాపము చాలా పశ్చాత్తాపడి మళ్ళీ నా దగ్గరకు వచ్చి అందరూ చేతులు పట్టుకున్నారు. అందరూ హాయిగా నిజంగా గగురు పొడిచినటువంటి ఒక నేపథ్యం.